అడ్డంకులన్నీ దాటుకుని అఖండ 2 ఎట్టకేలకు డిసెంబర్ 12న థియేటర్లోకి దిగుతుంది. గత కొన్ని రోజులుగా నడిచిన హై డ్రామాకు తెరపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాక్సాఫీస్ దగ్గర యుద్ధం చేయడానికి ముందు బాలకృష్ణ తనదైన శైలిలో ఆధ్యాత్మిక అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు తెలుస్తుంది. సినిమా విజయం కోసం ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణకు దైవభక్తి సెంటిమెంట్లు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. ముహూర్తాలు పూజల విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా దైవానుగ్రహం ఉండాలని బలంగా నమ్ముతారు. ఇప్పుడు తన కెరియర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకరంగా వస్తున్న ఈ సీక్వెల్ కోసం కూడా అదే పద్ధతిని పాటిస్తున్నారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం బాలకృష్ణ తన జూబ్లీ హిల్స్ నివాసంలో ఒక భారీ హోమాన్ని నిర్వహిస్తున్నారట. సినిమా విడుదలకు ముందు ఇలాంటి శాంతి పూజలు చేయడం మంచిదని పండితులు సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ముఖ్యంగా గత వారం రోజులుగా సినిమా విడుదలకు సంబంధించి జరిగిన ఆర్థిక న్యాయపరమైన గొడవలు ఒక రకమైన నెగిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేశాయి. ఆ దోషాలన్నీ తొలగిపోవాలనే ఉద్దేశంతోనే ఈ హోమం జరిపిస్తున్నట్లు సమాచారం. అఖండ సినిమా కూడా శివుడి ఇతివృత్తంతో సనాతన ధర్మం నేపథ్యంలో నడుస్తుంది కాబట్టి దానికి తగినట్లుగానే రుద్ర హోమం లేదా చండీ హోమం వంటివి నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కమర్షియల్ గా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోవాలని మంచి సంకల్పం తీసుకున్నారంట బాలయ్య. ఇప్పటికే టికెట్ల రేట్ల పెంపు, షోల అనుమతులు రావడంతో సగం భారం తగ్గింది. ఇప్పుడు దైవబలం కూడా తోడైతే తిరుగుండదని భావిస్తున్నారు. నిజానికి మొదటి పార్ట్ అఖండ సమయంలోనూ బాలకృష్ణ ఇలాంటి పూజలే చేశారు. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చూశాం. ఆ సెంటిమెంట్ ను ఇప్పుడు సీక్వెల్ కు కూడా కంటిన్యూ చేస్తున్నారు బాలయ్య బాబు. కేవలం ప్రమోషన్స్, ఇంటర్వ్యూలో కాకుండా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలకు కూడా బాలయ్య అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఈ సినిమా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో 14 డేస్ నిర్మించిన విషయం తెలిసిందే. బాలయ్య కెరీర్ లోనే ఇది బిగ్ బడ్జెట్. ఇక బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే తప్పకుండా మంచి టాక్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సినిమా ప్రీమియర్స్ కు ఎలాంటి టాక్ దక్కుతుందో చూడాలి. అఖండ 2 డిసెంబర్ 12న సినిమా థియేటర్లోకి దిగుతుంది. ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ చిత్ర యూనిట్ తాజాగా గ్రాండ్ గా రిలీజ్ చేసిన టీజర్ ను వదిలింది. కేవలం 1 నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో ఇన్నాళ్లకు ఫ్యాన్స్ లో ఉన్న అసహనాన్ని పటాపంచలు చేసి పూనకాలు తెప్పించేలా ఉంది. టీజర్ మొదలవ్వడమే లోకక్షేమం కోరావు, ఇక నీ క్షేమం ఆ శివుని ఆధీనం అనే పవర్ఫుల్ డైలాగ్ తో స్టార్ట్ అయింది. మొదటి పాటలో ఉన్న కూతురికి వచ్చిన ఆటంకంపై అఘోరా ఎదురు దాడి చేయనున్నట్లు అర్థమవుతుంది. ఇక విలన్స్ ని ఊచకోత కోసి మరీ దిష్టి తీయడం మరో హైలైట్ షాట్. ఇందులో బాలకృష్ణ లుక్, ఆ డైలాగ్ పవర్ చూస్తుంటే మొదటి పార్ట్ వైబ్రేషన్స్ మళ్ళీ గుర్తొస్తున్నాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ లో తమన్ ఇచ్చిన స్కోర్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. విజువల్స్ లో ఆ గ్రాండియర్, శివుడి ఎలిమెంట్స్ గట్టిగానే ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ టీజర్ మొత్తానికి హైలైట్ అంటే ఆ ఒక్క డైలాగ్ అనే చెప్పాలి. కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు, ఎవడ్రా విభూది కొండను ఆపేది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమా విడుదలకు వచ్చిన అడ్డంకులకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఆ కళ్ళలో ఇంటెన్సిటీ, చేతిలో త్రిశూలం చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమనిపిస్తుంది. బోయపాటి సీను మరోసారి తన మాస్ పల్స్ ను పట్టుకున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా సనాతన ధర్మం, దైవభక్తి అనే అంశాలను ఎంత బలంగా చూపించబోతున్నారో ఈ చిన్న టీజర్ తో హింట్ ఇచ్చారు. రిలీజ్ కు సరిగ్గా 2 రోజుల ముందు ఈ టీజర్ విడుదలవ్వడం సరైన స్ట్రాటజీ అంటున్నారు. కోర్టు కేసులు, ఫైనాన్స్ గొడవలతో కొంచెం డల్ అయిన బజ్ ను ఒక్కసారిగా పిక్స్ కు తీసుకుని వెళ్లారు టీం. అడ్వాన్స్ బుకింగ్స్ లో స్పీడ్ పెరగడానికి ఈ డైలాగ్ బూస్ట్ ఇచ్చేలా ఉన్నాయి. మాస్ ఆడియన్స్ కు కావాల్సిన కిక్ దొరికేసింది. ఫైనల్ గా అఖండ 2 బాక్సాఫీస్ వేటకు రెడీ అయ్యింది. ఈ టీజర్ తో సినిమాపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఆ విభూది కొండను ఆపడం ఎవడి వల్ల కాదని మేకర్స్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి డిసెంబర్ 12న బాలయ్య విశ్వరూపం స్క్రీన్ మీద ఏ రేంజ్ లో ఉంటుందో, ఎలాంటి రికార్డులు బద్దలవుతాయో చూడాలి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని నమ్మకాలు బలంగా ఉంటాయి. విడుదల సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా, రిలీజ్ ఆగిపోయి లేటుగా వచ్చినా అది సినిమా ఫలితంపై ప్రభావం చూపుతుందని ఒక అపోహ ఉంది. రిలీజ్ గండాలు దాటి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడతాయని, అది ఒక బ్యాడ్ సెంటిమెంట్ అని చాలా మంది భావిస్తుంటారు. గతంలో ఇలా జరిగిన కొన్ని సినిమాలు దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రతిసారి ఇదే జరుగుతుందని రూల్ ఏమీ లేదు. కంటెంట్లో దమ్ముంటే రిలీజ్ టైంలో వచ్చే సమస్యలు సినిమాను ఏం చేయలేవు. ఇందుకు బెస్ట్ ఉదాహరణ మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్. ఆ సినిమాకు కూడా ఫైనాన్షియల్ సమస్యల వల్ల మార్నింగ్ షోలు పడలేదు. ఒకరోజు ఆలస్యంగా ఆటలు మొదలయ్యాయి. అయినా సరే కంటెంట్ బాగుండడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అఖండ 2 కూడా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది.
అయితే బాలయ్య సినిమా ముందున్న లక్ష్యం చాలా పెద్దది. బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ దాదాపు 200 కోట్లు. ఇంత భారీ మొత్తం వెనక్కి రావాలంటే సినిమాకు జస్ట్ హిట్ టాక్ వస్తే సరిపోదు. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. ఏ మాత్రం డివైడెడ్ టాక్ వచ్చినా లేదంటే యావరేజ్ అనిపించుకున్నా బయర్లు సేఫ్ జోన్లోకి రావడం కష్టమవుతుంది. పైగా ఇలాంటి వివాదాల తర్వాత సినిమా వస్తున్నప్పుడు ఆడియన్స్లో ఒక రకమైన అనుమానం ఉంటుంది. దాన్ని పటాపంచలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ స్టడీగా ఉండేలా చూసుకోవాలి. అఖండ మొదటి పార్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్ల ఓపెనింగ్స్ కు డోకా ఉండకపోవచ్చు, కానీ ఆ తర్వాత నిలబడాలన్నా బ్రేక్ ఈవెన్ సాధించాలన్నా సినిమా రేంజ్ వేరే లెవెల్లో ఉండాలి. ఏదేమైనా అడ్డంకులన్నీ తొలగిపోయాయి కాబట్టి ఇక అసలు పరీక్ష కంటెంటే. బోయపాటి మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తే ఈ ప్రీ రిలీజ్ గొడవలేమీ సినిమా విజయానికి అడ్డుకావు. మరి బాక్సాఫీస్ టార్గెట్ ను బాలయ్య ఎలా రీచ్ అవుతారో, ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను ఎలా తిప్పి కొడతారో చూడాలి.